ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న బేబీ పాడ్కాస్ట్ వీడియో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో అయితే చివరి దగ్గర చూడండి, అలాగే వీడియో కూడా సేవ్ చేసుకోండి. ఏఐ బేబీ పాడ్కాస్ట్ వీడియో మీరు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా 2 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటంటే చాట్ జీపీటీలో మన ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తే మీకైతే బేబీ ఇమేజ్ అయితే జనరేట్ చేసేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ జనరేట్ అయిన ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకుని hedra.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మన ఇమేజ్ అప్లోడ్ చేస్తే వీడియో కింద కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో ఈ 2 స్టెప్స్కి కూడా చాట్ జీపీటీలో మీరు ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఖచ్చితంగా మనం అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. చాట్ జీపీటీలో రిజిస్టర్ అయ్యి మీరు లాగిన్ అయినప్పుడు మాత్రమే మీకు చాట్ జీపీటీలో ఇమేజ్ అప్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మన రిజిస్టర్ లేకపోతే మన ఇమేజ్ అయితే అప్లోడ్ చేయలేమండి. సో అందుకని మీకు అయితే చెప్తున్నాను ఇది. నెక్స్ట్ hedra.comలో కూడా అయితే సేమ్, మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీరైతే ఈ వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. అక్కడ మనకి వీడియో జనరేట్ క్రియేట్ మీద ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకైతే లాగిన్ అయితే అడుగుతుంది. సో మనం అయితే అకౌంట్ అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి, లేదంటే మీరు గూగుల్ అకౌంట్తో డైరెక్ట్ అయితే రిజిస్టర్ అయిపోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ 2 స్టెప్స్ కూడా నేను వీడియో రికార్డింగ్ అయితే చేశాను. సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చాట్ జీపీటీలో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. మీది ఏ ఇమేజ్ అయితే బేబీగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు సో ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ మీకు నేను చూపిస్తాను చూడండి. నేను ఒక 2 లైన్లు ఇస్తాను, ప్రాంప్ట్ అయితే సరిపోతుంది అది. ఒకవేళ మీకు ఏమైనా చేంజెస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు అక్కడ మళ్ళీ ప్రాంప్ట్లో యాడ్ చేసుకుంటే మీకు దాని రిలేటెడ్ ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది చాట్ జీపీటీ. చూపిస్తాను చూడండి. టర్న్ దిస్ ఫోటో ఇంటూ 3 years బేబీ సిట్టింగ్ ఇన్ పాడ్కాస్ట్ అని చెప్పి నేనైతే ఇచ్చాను. సో మీకు చాట్ జీపీటీ ఒకవేళ సర్వర్ బిజీగా ఉంటే కనుక ఇమేజ్ జనరేట్ అవ్వడానికి ఒక 2 minutes ఆ టైం అయితే పడుతుంది. ఒకవేళ సర్వర్ ఫ్రీగా ఉంటే ఇమేజ్ అయితే మనకి వెంటనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి టైం పడుతుంది. చూపిస్తాను చూడండి. సో మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఈ జనరేట్ అయిన ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే hedra.com. సో ఈ సైట్లో మీరైతే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు క్రియేట్ వీడియో అని ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఒక సైడ్ ఆడియో స్క్రిప్ట్ అని ఉంది, ఒక సైడ్ చూడండి క్యారెక్టర్ ఉంది కదా. ఆడియో స్క్రిప్ట్ దగ్గర మీ అయితే ఆడియో అయితే అప్లోడ్ చేయాలి. క్యారెక్టర్ దగ్గర మీ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఆడియో స్క్రిప్ట్లో మనకి అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. జనరేట్ స్పీచ్ ఉంటుంది, రికార్డ్ ఆడియో ఉంటుంది, అప్లోడ్ ఆడియో ఉంటుంది. సో రికార్డ్ ఆడియో అంటే మీరు మీ ఓన్గా ఆడియో ఇవ్వాలనుకుంటే కనుక అక్కడ మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైము. సో ఆడియో రికార్డ్ చేసిన తర్వాత యాడ్ టు వీడియో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మీరైతే ఏ ఆడియో అయితే రికార్డ్ చేస్తారో ఆడియో మీకైతే వీడియోకి అయితే యాడ్ అవుతుంది. లేదు మీరు గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయాలనుకుంటే అది కూడా చూపిస్తాను చూడండి. ఆడియో స్క్రిప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఆడియో ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేస్తే మీరు ఆడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఆడియో అయితే అప్లోడ్ అవుతుంది. యాడ్ టు వీడియో మీద క్లిక్ చేయండి. సో మీకైతే ఆడియో అయితే వీడియోకి అయితే యాడ్ అవుతుంది. ఆడియో స్టెప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ ఇమేజ్ మనం జనరేట్ చేసుకున్నాం కదా. సో డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఆ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సో దానికోసం మీరు క్యారెక్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు క్యాప్చర్ ఇమేజ్ ఉంటుంది, క్రియేట్ ఇమేజ్ ఉంటుంది, అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది. సో అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మీరు థర్డ్ ఆప్షన్ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ గ్యాలరీ నుంచి ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మీ చిన్న ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ కూడా మీకు ఇక్కడ నేను టైప్ చేసాను చూడండి. అంటే మన ఇమేజ్ని మనం మాట్లాడేలా చెయ్యి, అలాగే జెస్చర్స్ కూడా ఇవ్వని చెప్పేసి మనం అయితే అక్కడ చెప్తున్నాం అనమాట. మూమెంట్ ఇవ్వాలి కదా మనకి సో మాట్లాడేటప్పుడు. సో దానికోసము ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ hedra.comలో కూడా చాలామంది అయితే ఇదే చేస్తున్నారు. సో దానివల్ల సర్వర్ అయితే బిజీగా ఉంటుంది. మీకు అక్కడ వెయిట్ టైం చూపిస్తుంది. కంటిన్యూ చేయమంటారా, మీరు క్యూలో ఉంటారా అని చెప్పేసి మనం కంటిన్యూ క్లిక్ చేస్తే మీకైతే వీడియో అయితే క్యూలోకి వెళ్తుంది. ఒక 20 minutes 15 minutes ఆ టైం అయితే పడుతుంది ప్రజెంట్. సో ఆ టైం అయిపోగానే మీకైతే వీడియో అయితే రెడీ అయిపోతుంది. మీకు వీడియో రెడీ అవ్వగానే అక్కడ హిస్టరీలో మీకైతే చూపిస్తుంది వీడియో జనరేట్ అయినట్టు. సో మీరు దాని మీద అక్కడ క్లిక్ చేసి వీడియో మీద అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే మీకైతే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ.